వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది కొడాలి నాని వ్యవహారం. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. కృష్ణారామ అనుకుంటూ రెస్ట్ తీసుకుని కాలక్షేపం చేయక మళ్ళీ తగున మండ వచ్చి జెండా మోస్తాడంట. ఆయన ఎవరినో సీఎం చేస్తాడంట. ఈ సన్నాసులందరూ కలిసి ఆ జగన్ రెడ్డిని తొందరగా జైలుకి పంపించేదాకా విస్మరించదట్లేరు. కొడాలి నాని వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు అలా మాట్లాడాడు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించారు. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. కొడాలి నాని ప్రెస్ మీట్ వ్యాఖ్యలు చూశారు. అవును, ఎట్లా విశ్లేషిస్తారు? కొడాలి నాని అనగానే అందరికి గుర్తుండిద్దో ఉండదనండి. బూతుల నాని అంటే గడ్డం గ్యాంగ్ అంటే బాగా గుర్తుంటుంది. అందులో చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నా అన్నాడు. మరి ఆయన బ్యానర్లు కూడా పెట్టారు ఆ మధ్య గుడివాడలో. ఇంకా బాగా గుర్తొస్తుంది. ఈ రోజున మళ్ళీ వస్తాను, మరి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ సీఎం అని చేస్తాము, ఆ జెండా మోస్తానని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మరి పాపం ఈ రోజున ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న కొడాలి నాని గారు, నేను రాలేకపోయాను ఇన్ని రోజులు, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాను, ఏదో బస్సు యాత్ర ఏదో చేస్తారంటే వీళ్ళందరూ కలిసి. ఆ బస్సు యాత్ర తుస్సుమనటం ఖాయం. ఈ 16-17 నెలల కాలంలో ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారో కూడా చూసాం. మరి ఈ రోజున ఈయన 2019 నుంచి 24 మధ్య అటువైపు హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసం విషయంలో కానివ్వండి, ఇటు సన్న బియ్యం ఇస్తానన్న సన్నాసి అని ప్రజలు చెప్పుకునే విషయంలో కానివ్వండి, ఎవడిస్తానన్నాడు నీ అని చెప్పి అడిగిన విషయం కానివ్వండి, వాడు వీడు అంటూ అస్సలు ఉచ్చం నీచం మరిచి మంచి చెడ్డ లేకుండా, చిన్న పెద్ద గౌరవం లేకుండా, ఏమాత్రం నేను ఒక మనిషిని అని చెప్పి మర్చిపోయి ప్రవర్తించిన పశువు మాదిరి ప్రవర్తించాడు అనమాట. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ వస్తానంటే ప్రజలు ఆదరిస్తారా? నీ గురించి చూసి విని మళ్ళీ వస్తాననే ముందు ఎర్రమట్టి దొంగతనం కేసులో ఎంత నొక్కేశాడో, ఆ బాధితులకి ఎంత చెప్పాడో, ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత దోసినట్టు చెప్పాలి, సమాధానం చెప్పాలి. తన ఫంక్షన్ హాల్కి ఆ లింగాపురం కరెంటు వాడుకుని పంచాయతీ ఆఫీస్ ఎగ్గొట్టిన డబ్బులు లెక్కలు చెప్పాలి. స్థలాలు ఆక్రమించుకుని వాళ్ళు హింసించిన వాళ్ళకి లెక్కలు చెప్పాలి. అవన్నీ చెప్పకుండా నేను వస్తానంటే చంకనెక్కించుకుంటా గారు గుడివాడ సిద్ధంగా ఉందనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా లేదు. ఈ రోజు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, సంజాయిషి ఇచ్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎంతమందిని ఎన్ని విధాలుగా బూతులు తిట్టాడు. రేషన్ బియ్యం అమ్ముకున్న దొంగ ఆ చీప్ లెక్కర్ గోడౌన్లు దాచి అద్దెకి ఇచ్చుకుని అక్కడ కూడా గందరగోళం చేసి వాళ్ళకి అద్దెలు ఎగ్గొట్టి రకరకాల దందాలు చేసిన ఎదవలు వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు, ఏమని అడుగుతారు జనాన్ని? నిన్న ఒక పెద్ద ఆయన వీడియో విన్నాను పబ్లిక్ వాయిస్ లో. ఆ పెద్ద ఆయన తిట్లకు ఇంకొకడైతే దేంట్లో దూకి వస్తాడు, అంత భయంకరంగా తిట్టాడు. ఈయన చేసిన పనులు, ఈయన మాట్లాడిన మాటల గతంలో ఎన్ని విధాలుగా ఒరే కదండి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా సరే గౌరవం ఇచ్చారా మనుషులకి? అసలు వీళ్ళు అసలు మనుషులు అన్న విషయమే మర్చిపోయారు. మేము నరరూప రాక్షసులం, మాది ఒక రాక్షస జాతి, మేము మనుషుల్ని బ్రతికుండగానే పీక్కొని తింటామనే మాదిరిగా మాట్లాడారు వీళ్ళు. ఈ రోజున మళ్ళీ వస్తాము, జెండా మోస్తాము. ఫస్ట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు తుడిసి రాజకీయాలు వదిలేస్తానన్నావు, నువ్వు ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. కౌంటింగ్ అవ్వకముందే పారిపోయాడు బూత్లోని. అక్కడి నుంచి చూసాం కదా వీడియో, తోక ముడిచి పిల్లిలాగా నక్కి గుంట నక్కలాగా వెళ్ళిపోయాడు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మరి మళ్ళీ వస్తాము, రాజకీయం నడిపిస్తాము అంటే ప్రజలు అంత ఈజీగా మిమ్మల్ని రానివ్వరు. గుర్తుపెట్టుకోవాలి. చేసిన పనులు అట్లాంటివి, ప్రజలను ఇబ్బంది గురి చేసిన అట్లాంటివి మీరు. అదేవిధంగా ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏమైద్ది, బొమ్మేగా అన్నాడు. హిందువులు ఈ రోజున చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి కొడాలి నానికి. లేకుండా ఏటా వెంకటేశ్వర గుడికి వెళ్తాడు. వెంకటేశ్వర గుడి వీళ్ళ అమ్మమ్మ గుడి కట్టిందని అడిగాడు. ఆడెవడో ఒక ఎదవని పట్టుకుని ఆ ఎదవ అక్కడ అన్ని మతస్థుడు అక్కడ అన్ని అనుభవిస్తా దోచుకుంటా ఉంటే దాన్ని ప్రశ్నిస్తే ఈ నాని అనే సన్నాసి ఆడ అమ్మ మొగుడు కట్టిన గుడి అని అడుగుతున్నాడు. ఆ రోజు ప్రశ్నించలా, ఎవరు మాట్లాడలేదు. ఇది ఒక భక్తుడు. మరి ఈ సన్న బియ్యం సన్నాసని ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే కొడాలి నాని మరి ఏం సమాధానం చెప్తాడు? హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ రోజున దేవాలయాల మీద ఎట్లాంటి దాడులు జరిగినాయి, విగ్రహాలను ఏ విధంగా ధ్వంసం చేశారు, బంగారు అమ్మవారి సింహాసనం అవి ఏదైతే సింహాలు మరి ఎత్తుకెళ్ళిపోయారు, దొంగతనం చేశారు, దోపిడీ చేశారు. అంటే నిలువు దోపిడీ మనం భగవంతునికి ఇస్తాం, భగవంతుని నిలువు దోపిడీ చేశారు ఈ దొంగలు. మరి ఈ విధంగా ప్రజలు ఎందుకు ఊరుకుంటున్నారు? చిన్నదానికి పెద్దదానికి అదిగో ఆ హీరో అట్ట మాట్లాడాడు, ఇదిగో ఈ డైరెక్టర్ ఇట్లా మాట్లాడాడు అని చెప్పి ఓతగా మాట్లాడేస్తారు కదా. ఈ రోజున ఈ రాజకీయ నాయకుల ముసుగులో ఉండి ఈ దొంగలు ఇలా దోపిడీలు చేసి
ఈ విధంగా భగవంతుని మీద ఈ సన్నిధానంలో జరిగిన దాడులకి వీళ్ళు ఏముంది విగ్రహాలే కదా అని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజున హిందువులంతా ఏమయ్యారు? ఈ హిందూ సమాజాలను కాపాడే వ్యక్తులందరూ ఈ రోజున ఎందుకు మాట్లాడట్లేదు? మరి వీళ్ళందరూ ఈ రోజున కంకణం కట్టుకోవాలి, ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మళ్ళీ వీళ్ళు వస్తాము, మేము ముందుకు నడిపిస్తాము పార్టీని అని మాట్లాడకుండా వీళ్ళకి అలా ఇలా సమాధానం చెప్పకూడదు. గతంలో ఏ తప్పులు చేశారు, ఎన్ని విధాలుగా దోచుకు తిన్నారు, వాటికి శిక్ష అనుభవించేటట్టు మరి ఎన్ని రకాలుగా కేసులు నమోదైనాయి అవన్నీ ఒక్కసారి బయటకు తీయాలి. కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే వీళ్ళ ఆటలు ఇట్లానే ఉంటాయి అనేది ప్రజలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు మనకి. కొడాలి అర్జున్ గారి కడుపును చెడబుట్టిన ఈ కొడాలి నాని అనే సన్నాసి తను దోచుకున్న డబ్బులకి సమాధానం ప్రజలకు చెప్పాలని, నువ్వు జెండా పట్టుకునే ముందు ఆ జెండాతో చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడిచి క్షమాపణలు చెప్పి అప్పుడు జెండా పట్టుకుంటే నీకు ఆ గుడాళ్ళలో రాజకీయం చేసే అవకాశం ఇస్తారని, లేదంటే తరిమి కొడతారంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.